క్రొత్త వారికి పాత వారికి అర్థమయ్యేలా నాకు చెప్పడానికి శక్తిని ఇమ్మని, లైవ్లో ఉన్న వారిని కూడా దర్శించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ సంఘమునకు ప్రస్తుతమునకున్నటువంటి గొప్ప గొప్ప సవాలులో అత్యంత ఉన్నతమైనటువంటి సవాలు ఛాలెంజ్ టు ద ఫెయిత్ లివింగ్. విశ్వాసమును జీవితములో కొనసాగించుటకు గొప్ప సవాలుకరమైన దినములు. మీకు ఎన్నో సంవత్సరాల క్రితం నుండి 2 ఆత్మీయ ఫౌండేషనల్ పునాదికరమైనటువంటి 2 తలంపులు పంచుకున్నాం. ముందు ఇంగ్లీష్లో చెప్తూ ఉండేవాడు, నేను ప్యూర్ తెలుగులో మాట్లాడతాను, చెప్పడం ప్రయత్నిస్తాను. నాకు ఊరకే జాలువారు వస్తాయి, ఇంగ్లీషు మన్నించండి, అబ్జెక్షన్ ఫీల్ అవ్వకండి. విన్న సత్యమునకు, వినిన వాక్యం యొక్క సత్యమునకు సత్యవంతముగా జీవించుట నేర్చుకోవలను. దేవుడు మనలో నాటిన విశ్వాసమునకు విశ్వసనీయముగా బ్రతుకుట నేర్చుకోవడానికే సంఘమును దేవుడు స్థాపించాడు. నా తెలుగు కష్టం ఉంటే ఇంగ్లీషే బెటర్ అనిపిస్తుంది, మరి ఏం చేయను, కొందరికి ఇది కొందరికి చెప్తాను. నేను విన్నది సత్యము, ఇక్కడ ప్రకటించే సత్యము అని నమ్ముతున్నాను. సత్యము బోధించే నేను, వినే మీరు సత్యమునకు సత్యవంతముగా ఉండడం మంచిది. అంటే బీయింగ్ ట్రూత్ఫుల్ టు ద ట్రూత్. 2 బీయింగ్ ఫెయిత్ఫుల్ టు ద ఫెయిత్. యేసు ప్రభువులో నేను మీరు ఉంచిన విశ్వాసమునకు విశ్వసనీయముగా ఉండవలెను, నమ్మకమునకు నమ్మకత్వముగా ఉండవలెను. అయితే నమ్మకత్వములో నడిచి 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 ఎక్కడో ఆ విశ్వాసములో నడిచిన ఆ నడకలో నమ్మకత్వం ఎక్కడో ఫెయిల్ అయ్యి నమ్మకము కోల్పోయి గురి యొద్దకు పరిగెడుతుండగా ఈ లోపే విశ్వాసము ఆల్ అవుట్. అంటే విశ్వాసము క్షీణించిపోయింది, విశ్వాసము హీనత చెందింది, విశ్వాసము భ్రష్టు పట్టింది. అబ్బా, నేను మధ్య నాతో సన్నిహితంగా ఉన్న వారికి మాట్లాడుతున్నాను. నాకు చూడండి, లోకం ఎట్టిపోతా ఉంది అని ఒకప్పుడు ప్రశ్న తెలుసమ్మా. ఒక పుస్తకం చదివారు చిన్నప్పుడు, నా వయసు వాళ్ళు అంటే మీరు అమ్మా అక్క జయకుమార్, వేర్ ఈజ్ ద వరల్డ్ గోయింగ్ టు? అరే ఈ లోకం ఎడిపోతుందా బాయ్? ఆ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ న్యూస్ కూడా, నిన్నగా రాత్రి కూడా చూశాను. భర్తను భార్య, భార్యను భర్త చంపి చంపి ముక్కు ఏది ఊపిరి ఆడకుండా చేసి ఆ భర్త శవం పక్కనే పోర్న్ వీడియో చూస్తూ ఉంటే ఇది ఏం జరిగా, ఇవి గతంలో ఎప్పుడు ఎట్లా జరగలేదు, ఏం లోకం విడిపోతుందంటే మనం నేచురల్గా లోకం విడిపోతుందిరా బాబు, ఇది ఇంత ఘోరమా? చూడలేదు, న్యూస్ చూడలేదా? సరే ఏంటంట, ఆమె మరొక కోరిక అమ్మిడిపోయింది. అసలు సంఘము విశ్వాసము, పాస్టరు విశ్వాసమే అమ్ముకున్నాడు. డాలర్ కోసం, డబ్బు కోసం, సుఖము కోసం, ఇల్లు కోసం, వస్తు వాహనాల కోసం ఎడిపోతుందిరా సంఘం. ఈ పాస్ ఎడిపోతున్నాడు, ఎడిపోతుందిరా లోకం అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్. అవునా? ఓ మై గాడ్, మాస్టర్ ఎడిపోతున్నారు. సంఘమును విశ్వాసముతో ప్రారంభించి, సంఘం అయితే విశ్వాసంతో ప్రారంభించి 1994లో 95 జనవరి పోనీ విశ్వాసరహితుడు ఎలా ముగిస్తున్నాడు రా సమర్పణ రావు. ఈయన ఎట్లా అయిపోయాడు? విడిపోతుంది ఈయన. సంఘం విడిపోతుంది, రాజకీయాలకు అమ్ముడుకుంటారేంటి?
ఈరోజు ప్రశ్న మీకు వేసుకోమంటాను తల్లి, అమ్మ వేసుకుంటారా? దేవా, మా పాస్టర్ ఎడిపోతున్నాడు, మీరు వేసుకోండి, ప్రశ్న వేసుకోండి. అయితే నేను ఎడిపోతున్నాను, నా విశ్వాసం ఎడిపోతుంది, పరీక్షించుకోవడం మంచిది. ఓకే, నా విశ్వాసం బాగుంది, నా పిల్లలకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు నా విశ్వాసం ఎడిపోద్ది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు ఈ మధ్య ఎందుకు ఎలా దేవుడు చేస్తున్నాడు. కానీ మన పిల్లలకి నేను అనౌన్స్మెంట్ ఇచ్చానా? నువ్వు లైవ్లో విన్నారా పాపా? ఇప్పుడు నా గుండె, ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టు మీ ఓన్లీ, మీకు కూడా కొందరు పేరెంట్స్ రావాలనుకోరు, నా గుండె ఇలా 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 పిండేసి పీకేస్తూ ఉంది. ఇప్పుడు చూస్తున్న పేరెంట్స్ అందరూ 5 ఏళ్ళలో నాతో ఉంటారా దేవా? వారి పిల్లలు ఇష్యూ వచ్చేసరికి నాకు భయం వేస్తుందమ్మా. నాకు భయం వేయడం కూడా తప్పు అంటారా తమ్ముడు? సంతోషం. 5 సంవత్సరాల్లో పెళ్ళి అయ్యేసరికి 10 ఏళ్ళ మరి కొందరు పెళ్ళి అవుతాయి. ఈ ఇష్యూ వచ్చేసరికి ఎటుపోతారు వీళ్ళు? విడుస్తారా దేవా? ఇక్కడ నాతో ఉంటారా? భయం వేస్తూ ఉంది. ఐ డోంట్ నో వై. 3 అవుట్లైన్ చెప్పి మళ్ళీ సెకండ్ అవుట్లైన్ సగంలో మొదలెడతాను. నెంబర్ 1, విశ్వాస భ్రష్టత్వము ఒక విషాదము. నేను చెప్తాను, దానికంటే సునామీలు, భూకంపాలు, ఫైర్ యాక్సిడెంట్లు కంటే విషాదమైనది విశ్వాస భ్రష్టత్వము. క్యాల్వినిజంలోకి నువ్వు వస్తే నీ భార్య బిడ్డల భవిష్యత్తు సెటిల్ అంటే అదొక దుర్బోధ. క్యాల్వినిజం అంటే ఒక దుర్బోధ. నా ఫ్రెండ్ ఒక ఆయన పడబోయాడు, మిషనరీ పడబోతే మిమ్మల్ని రా అని చెప్పాను. మిమ్మల్ని ఆయన రమ్మన్నాను. ఒక సీనియర్ మిషనరీగా చెప్తున్నాను, నీ తాత తండ్రి వారి శరీరాలు మిషన్స్ కొరకు అమ్ముకున్నారు, నువ్వు డబ్బు కోసం అమ్ముకుంటున్నట్టు కనిపిస్తుంది, అర్జెంటుగా వదిలేసే అని చెప్పాను. మరి నా లాంగ్వేజ్ ట్రూత్ కాడికి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది? వదిలేసే అర్జెంటుగా. నన్ను సమర్పణ దగ్గర అంత సీరియస్ అవుతున్నారు, చెప్తున్నా సీరియస్గా. నువ్వు ఒకసారి అమెరికన్ డాలర్ మత్తులోకి వెళ్ళావా, నేను ఒక దుర్బోధనలో కనబడతాను, ఇక వదిలేసే బ్రదర్ అని చెప్పాను. ఆ తర్వాత కథ చాలా నడిచింది. ఎందుకు వదిలేయాలి చెప్పండి అంటే, వాక్యాలు తీశాను. అది బేసిక్ బిబ్లికల్ సత్యం నాకు విరోధము. నువ్వు అర్జెంట్ వదిలేసే. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్లీజ్ కదా, ఇంగ్లాండ్ వెళ్తామాట, యూరోప్, ఇవన్నీ కాదు. నా స్నేహితుడి తమ్ముడిగా అర్జెంట్ వదిలే చెప్పాను. ఇప్పుడు మాట, సమయం ఉండగానే ఇలా ఒకరినొకరు గద్దించుకోమన్నా. నేను ఆ టైంలో ఆ సోదరుని గద్దించకపోతే, ఇప్పుడు చెప్పండి మీరు ఒకసారి చెప్పండి తమ్ముడు, చెప్పండి అమ్మ, న్యాయం చెప్పండి రా. ఆ టైంలో ఇంత తుపాకి గుండెలాగా అనకపోతే ఆయన వెళ్ళేవాడు గ్యారెంటీగా. వెళ్ళి దేవుని శిక్ష వచ్చేది. నేను చెప్పండి, శిక్ష తెప్పించడాకన్నా చెప్పండి నాన్న. డాలర్ మత్తు తమ్ముడు పడిపోతావు. మాకు ఆ మత్తు మందు జల్లారు. నా భార్య బిఎస్ నర్సింగ్ జాబ్ రిజైన్ చేసిన నెక్స్ట్ మంత్ టెక్సాస్ నుంచి ఫోన్ వచ్చింది, బిఎస్ నర్సులు కావాలి, అర్జెంటు కావాలి ఇండియా నుంచి. బిల్కెట్ ఆర్డర్ ఇచ్చాడు, రమ్మంటున్నాడు. రండమ్మా, రండి సమర్పణ, రండి ఓషా. ఎట్లా వస్తాం? డాలర్ మత్తు జల్లుతుంది, పాపం మత్తు జల్లుతుంది, విశ్వాస భ్రష్టత్వం ఇలా, తిండి మత్తు జల్లుతుంది, వెండి బంగారం మత్తు జల్లుతుంది, అధికార వాంఛ. ఎలక్షన్లు వస్తున్నాయి, రాజకీయ జోలికి వెళ్ళదు స్వామి. అయ్యా మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడి వ్యక్తిని రాస్తుంది, కానీ వాళ్ళు వెనక తిరగకూడదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మోకరిల్లు ప్రార్థన చేసుకోవాలి. అదొక్కటి చేయండి ప్లీజ్. వాళ్ళకి తిరగండి, తిరిగి నన్ను కోల్పోకండి, చర్చని కోల్పోకండి ప్లీజ్, బతిమాలుకుంటున్నా. ఒకప్పుడు దీని మీద అగ్గిపిడిగిలా కోపంగా మాట్లాడేవాడు. దేవుడు తగ్గమన్నాడు, తగ్గించుకున్నాడు, బతిమాలుకుంటున్నా. రాజకీయాల జోలికి వెళ్ళకండి. ఆడవారి సిస్టర్సు, ఏమమ్మా మీకు శోధన రాలేదా? సర్పంచ్ రాలేదా? నీకు రాలేదా? డేవిడ్ రాలేదా? చెప్పాను, లక్షలు కాదు ప్రాణం కూడా పోయే ఛాన్స్ ఉంది. అదంటే అది నువ్వు బట్టి వెళితే, ఆ సిస్టర్ చెప్పాను, ఆ తమ్ముడు చెప్పాను, ఇంకో తమ్ముడు చెప్పాను, అటు వెళితే నా వద్దకు రావద్దు, నేను మంచోడు కాదు.
అమ్మాయికి మన సిస్టర్స్ పట్టింది, రాజకీయ కాంక్ష, విశ్వాస భ్రష్టత్వం. బొబ్బిలో ఒక ఆయన బిలీవర్ సంఘం కట్టాడు. చూడండి, సత్యమిది, పెద్ద మందిని కట్టాడు. మధ్యలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ వచ్చింది రాజకీయాలకి. ఆ ఊరు చెప్పను, బాధపడకండి. ఆ ఊరు వెళ్ళి నేను క్రైస్తవుని కాదు అని అక్కడున్న ఒక బొమ్మకు మొక్కి క్రైస్తవుని కాదని రాసి వచ్చాడు. విశ్వాసం అమ్మాడు, పోస్టు పోయింది. వచ్చిందంతా చెప్పమంటారా? బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్. నేను అందుకే ఈ మధ్య భయపడుతున్నాను. ఏడవడం నా గురించి, మనందరి గురించి ఈ మధ్య ఒకటే నాకు అర్థమవుతుంది. నాయనా నువ్వు భయపడరా, నాయనా నువ్వు వేడురా బాబు, నువ్వు వేడువయ్యా, నీకోసం, నీ అందరికి, నీ చుట్టూ అందరి కోసం. ఏది పడతావో తెగ బాధపడదు, నువ్వంతే ఏడంతే, నువ్వు కన్నీరు కావచ్చు, నువ్వు బతుకు నీకు ఇరగా. మిగతా సంవత్సరాలు ఇట్లా నువ్వు వీడ్చుకొని పో, నో అదర్ వే ఫర్ యూ. ఇప్పటికీ బాధపడుతున్నాను. మీలో ఎవరైనా విశ్వాసభ్రష్టులు అయిపోతారేమని భయం వేస్తూ ఉంది. ఈరోజు మీరు రికార్డు ఉంచుకోండి. ఒకరోజు తమ్ముళ్ళు, ఈ ప్రసంగం రికార్డు ఉంచుకోండి, ఒక మొక్క తీసుకోండి. రానున్న రాజకీయ సంచలనాలు, వివాహాలు, ఎక్కడైనా డబ్బు దగ్గర, శరీరం కాడ, ఎక్కడైనా ఇక్కడ కూర్చొని మీరు నాకొద్దు ఈ సత్యము, ఈ విశ్వాసము, సంఘము అని వెళ్ళిపోతారేమో భయపడండి ప్లీజ్. సంఘం కోల్పోయినంత రాజకీయ పిచ్చి ఊరు పెట్టుకోకండి. చెప్పానా? ఆయన పేరు డిఈ, ఉద్యోగం, పెద్ద సంఘం మధ్యలో తమ్ముడు, మధ్యలో సడన్గా పిచ్చి వచ్చింది. ఏ పిచ్చి వచ్చింది ఏమా? బొబ్బిలి మున్సిపల్ చైర్మన్, మంచి ఉన్నత ఉద్యోగివి, నీకు ఇస్తాము, నువ్వు అర్జెంటుగా చర్చిమనే. నాకు చర్చి మా కొడుకుది, నాది కాదు, నేను ప్యూర్ క్రైస్తవుని కానే కాదు, డాష్ మతస్థుడిని అన్నాడు. నాకు బొబ్బిలి రాజుగారి బంధువు సీతారామ స్వామి మాట చెప్పినప్పుడు భగ్గమని లేచింది బాధ. ఏరా ఇంత పని చేశారు ఈయన? సీతారామ స్వామి నీ తెలుసా నాను? అయితే ఈయన ఎక్కువ కాలం బతకడు, లేదా అసలు ఆయనకి పోస్తే రాదు, లేదా మంచం పెడతాడు. 3 చెప్పండి అమ్మా. నేను భయపడతానేనమ్మా. అరే ఇన్ని సంవత్సరాలు నేను దేవుని బైబిల్ మోసుకొని తిరిగి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ కోసం నేను యేసుప్రభువుని కాదంటానా? ఆయన ఊరుకుంటాడా? ఈ చర్చికి వచ్చిన నిన్ను ఎవరిని ఊరుకోడు, నన్ను ఊరుకోడు. అయితే చచ్చిపోతాడు, లేదా జబ్బు పడతాడు, ఈ పోస్ట్ ఆయనకి అందకుండా సిగ్గుపరుస్తాడు. మధ్యలో రండి, ఒకవేళ జబ్బు పడేలా చేసి పశ్చాత్తాపానికి ఛాన్స్ ఇస్తాడు, చూద్దామన్నాను. ఏందని అంత గట్టిగా అన్నామన్నాడు. 1వ జరగలే, దేవుని స్తోత్రం. 3వ జరగలే, అసలు జరగలే, దేవుని స్తోత్రం. మధ్యదే జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? జబ్బడ్డాడు, మంచం మీద 6 మాసాలు కొంత కోమాలు ఉండి ఏడ్చి మళ్ళీ ఆయనే నన్ను బొబ్బిలి పాస్టర్స్ ఫెలోషిప్ తరపున పాస్టర్స్తో మాట్లాడడానికి క్రిస్మస్కి ఇన్వైట్ చేశాడు. నేనే శాపాలు పెట్టాను, నేను పొరపడ్డాను. నేనే శాపం పెట్టలా, కానీ బైబిల్ ప్రకారం జరిగేది అదే. నాకైనా నీకైనా ఎవరికైనా సరే జబ్బు పడతాడు, ఒకవేళ దేవుడి కొర నుంచి కనికరించి పశ్చాత్తాపడడానికి ఛాన్స్ ఇస్తాడేమో. అదే జరిగింది. నాకు తెలియదు ఆ మాట, నేను అన్నాను, ఈయన అక్కడ చెప్పాడు ఇట్లా చేయకూడదు సార్ అని చెప్పాడు మా తమ్ముడేది తెలుసా. చివరి కొసమరిపేట ఆయనే ఫోన్ చేసి, సోనపండ్ర గారు, అబ్రహ్మ మాస్టర్ కొడుకు, మీరు చిన్నప్పుడు మీరు చిన్న బాయ్గా మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని చూడాలని ఉంది, రండి పాస్టర్స్ మీటింగ్ అన్నాడు. ఓకే బ్రదర్ వస్తానని చెప్పారు. వచ్చి ఏం ఊరుకోలే, చెప్పాల్సినంత చెప్పాను. ఈ లోక అధికారము, లోక ఆస్తి, లోకం ఏది పని చేయదు ప్రియులారా. ఇదేది మనకు నిలవదు ప్రియులారా. విశ్వాసం అమ్ముకోకండి పాస్టర్లారా.
నా సొంత బొబ్బిలి గడ్డ మీద నా టెస్టిమనీ ఇచ్చే ధన్యకరమైన ఆ రోజు, ప్రత్యేకంగా ఆ రోజు. విశ్వాస భ్రష్టత్వము. ఉద్యోగం కావాలా? ఇస్తామేమో. విశ్వాసం కోల్పో. పెళ్లి సంబంధం కావాలా? తెస్తామేమో. విశ్వాసం కోల్పో. పేదరికమా? అంత పేదరికం ఎందుకు? డబ్బులు ఇస్తాము. యేసుప్రభు విశ్వాసం కోల్పో. 5 ఏళ్ళు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పదవి, గ్రామ ఏంటిది? రేపు వస్తా ఏంటివి గ్రామా ఏంటమ్మా? సర్పంచ్. నాకు అర్థం కాక సర్పంచ్ అంటే పంచి కొట్టుకోడు అనుకున్నాను యాక్చువల్. నేను నాకు తెలియక మా ఊరు సర్పంచ్ పంచ్ ఉండేది అనమాట. ఓహో, ప్రతి సర్పంచ్ పంచ్ ఎక్కడ అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది అది కాదండి. ఇవి వస్తాయి, జాగ్రత్త. అయితే వీటిని తప్పించుకునేవాడు ధన్యుడు. ఎందుకనగా వినండి, విశ్వాస భ్రష్టత్వం. రెండవ అవుట్లెట్ చెప్పండి. రెండవ అవుట్లెట్ చెప్పండి. తీసుకోండి మొట్టమొదట. ఏంటమ్మా? సమయం ఉండగానే. అమ్మా చెప్పండి, గట్టి చెప్పండి తల్లి. సమయం ఉండగానే ఎక్కడుంది అది? సరి చేసుకోవాలి. వెరీ గుడ్. సమయం ఉండగానే. మూడోది ఏంటన్నా? ఇది ఈరోజు ముగిస్తాం. ఏంటన్నది? పరలోక ప్రయాణం ప్రారంభించవచ్చు కానీ ముగించవచ్చు కాదు. ఏమవచ్చు? పరలోకంలో ప్రవేశించకపోవచ్చు. ముందుకెళ్దాం. ఆ ఇలస్ట్రేషన్ జాగ్రత్త గుర్తించుకోండి. ఎలక్షన్లు వస్తున్నాయి. ఐఎమ్ సారీ, సమ్టైమ్స్ ఏ ప్రాఫిటిక్ ఇన్స్టిట్యూషన్ విల్ కమ్. ఐ డోంట్ నో ఎందుకు ఇలా చెప్పాను. ఉన్నవారు ఎవరు? నా ప్రియమైన సోదరులారా, ఎవరు? వాటి జోలికి వెళ్ళకండి. మనకి ఇది మంచిది కాదు. పరలోకంలో యేసయ్యతో రాజ్యం వెళ్తాం మనం. అదే మన రాజ్యం, అదే మన సింహాసనం. ఇక ముందుకు వెళ్ళిపోతాం. విశ్వాసము శ్రమలు ఎక్కువైనా వదిలేస్తాం. విశ్వాసము మరీ సుఖాలు ఎక్కువైపోయినా వదిలేస్తాం. అది నీ వీక్నెస్ కాదా? అది మన వీక్నెస్ కాదమ్మా. తట్టుకోలేని శ్రమలు వచ్చినా వదిలేస్తాం, కానీ వదలకూడదు. ఇబ్బడి ముబ్బడి సుఖాలు వచ్చి మొత్తం పడిపోతే ఆ సుఖాల మత్తులో తూలి 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 లోకములో కూలి పాపములో కూలిపోయి కోలుకోలేక ముగించవచ్చు. కనుక శ్రమలు తట్టుకోలేము. చెప్పండి అన్న. సుఖాలు ఇంకెక్కువ వస్తే పడిపోతామమ్మా. అందుకే అన్నీ ఇవన్నీ నా కళ్ళ ముందే సీన్, ఇది మూవీలాగా వస్తుంది. ఏమంటారు? స్క్రీన్ షాట్ లాగా. ఇవన్నీ మన చర్చలో జరిగింది. ఇవంతా ఒక్కసారి ఉద్యోగాలు కొట్టుకొచ్చేసరికి కుటుంబాలుగా దేవుని మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ కొంతమంది ఉద్యోగాలు వచ్చినా అలా దీనులే దేవుని పాదాల కాడ పడిన వారు కూడా ఉన్నారు. అందుకే నాకు 2 స్క్రీన్లు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. చాలా. అందుకే నా సోదరుడికి ఏం చెప్పాను నేను, నా ఫ్రెండ్కి, మిషనరీ ఫ్రెండ్కి ఏం చెప్పాను? నువ్వు అర్జెంటు గొదిలే. ఆ పదం వాడా, అర్జెంటు గొదిలే. ఎందుకంటే నా సోదరుడు కాలు పాతాలను వేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలా? కాలు పాతాలను వేస్తున్నాడు నా ఫ్రెండు. నేను ఆయిల్ రాయాలా ఆ కాలుకే? చెప్పండి తల్లి, చెప్పండి తమ్ముళ్ళారా. నా ఫ్రెండ్కి వెళ్ళి ఆయిల్ రాయాలి, మసాజ్ చేయాలా? ఏం చేయాలా? చెప్పండి అమ్మా. కాళ్ళు ఇరిచి వెనక్కి లాగాలేను. నేను ప్రేమించే స్నేహితునైతే కాళ్ళు ఇరిచి వెనక ఏం ఇలా కొట్టే సమర్పణ అంటే ఎర్రగొట్టడం కాదే, చచ్చిపోతావు నువ్వు. ఆ టైం నాకు ఏ దిక్కు లేదు, పడిపోతున్నావు, మరో దిక్కు లేదు. అందుకే లాగాను. అలాగే మీరు లాగాల. ఒక ప్రశ్న ఏమంటారా? మీరు లాగారా, తోచారా? మీరు లాగారా, నెట్టారా? ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో మరో అమ్మాయిని, మరో సిస్టర్ని, మరో వీక్ సిస్టర్ని, బ్రదర్ని నరకంలో పాత్ర నెట్టామా? మన చిన్న సాక్ష్యాలకి, చెడు దీనికి, లేకపోతే వెనక్కి లాగామా? నాకేం పని? నేను అంత గట్టిగా అండం, నాకేం పని? నా విశ్వాసం నాకు కొంచెం చాలదా? అలాగ అనొద్దు, మీరెవరు అనొద్దమ్మా. నాకేం పని? పోతే పని అంటావా? అక్క, మా చెల్లి, అన్నా ప్లీజ్ ఆలోచించు. నువ్వు ఘోరమైన మార్గాన్ని వెళ్తున్నావు. ప్రభు రాకడ వస్తుంది, ఆలోచించు. చెప్పానా? మా సార్ చెప్పానా? మరణము, రోగము, చైర్మన్ పోస్ట్ రాకుండా ఆటంకము, ఈ 2 మీది పోయింది. 6 మాసాల కోమాలో ఉండి మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళాడు. చర్చి ముందు ఒప్పుకున్నాడు. విషయపడి మొత్తం బొబ్బులు ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు బాగున్నాడు.
చెప్పలేం. ఎప్పటికి ఎవరికి ఏ జబ్బు పడదో చెప్పలేం. నాకు పడదేమో, నాకు జల్లగొట్టి నాకు చెంప మీద కొట్టి, ఏ అనైతికమైన పరిస్థితి నేను చేసినా సరే నాకు చెంప మీద కొట్టి నన్ను మీరు రక్షించుకోమని కోరుకుంటున్నాను. రమేష్, యూఆర్ మోస్ట్ వెల్కమ్. గిరి, యూఆర్ మోస్ట్ వెల్కమ్. అన్నా, నువ్వు రహస్యంగానో పబ్లిక్గా నువ్వు చేస్తున్నా నాకు అర్థమవుతుంది, ఇది చేయకు, కొట్టని మీరు చెప్పచ్చు, నేను మీకు అదే చెప్పాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్త ఉండాలి. నేడు అన్న సమయం ఉన్నప్పుడే జాగ్రత్త. కొద్దిగా ముందుకెళ్దాం. ఒకవేళ ఈ వాక్యం తీసుకుంటే మీరు ఎట్లా తీసుకుంటారు? రండి. 15 నేడు అనకాడ చదువు. 15 వాక్యం, 13, 14, 15 మొత్తం కలిపి ఉన్నాయి కదమ్మా. నేడు అనకాడ స్టార్ట్ చేయండి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని. పూర్తి చేస్తున్నాను, ముగిస్తాను. గట్టిగా చేపట్టిన ఎడలని ఏమవుతాము? క్రీస్తులో పాలివారమై ఉందుము. గట్టిగా చేపట్టకపోతే ఏమవుతాము? అంతం వరకు సహించుకుని వాడే రక్షించబడను. అంతవరకు సహనం కోల్పోయి విశ్వాసం కోల్పోతే ఏమవుతాడు? దారిలో మునిగిపోతాడు. దీన్ని వివరించడానికే నేను సిద్ధపడి వచ్చాను. తర్వాత మరి కొంచెం ముందుకెళ్దాం ప్రియులారా. శ్రమలైన సుఖములైన మొత్తం మీద ఏది ఎక్కువైనా మనలను విశ్వాసము నుంచి ముందు ఎలాగోలా కూల్చేస్తాయని చెప్పాను ఇప్పటిదాకా. ఇప్పుడు లాజికల్ డెవలప్మెంట్ అంటారు హోమిలిటిక్స్లో. మీకు చూపిస్తారండి ఒకసారి ఎలాగో. విశ్వాసము సన్నగిలినప్పుడు, ఓకే, ఆ విశ్వాసము ఎవరి యందు చెప్పాలా? మన విశ్వాసం ఎవరమ్మా? అదే రాసి ఉంది అక్కడ చెప్పింది ఏంటమ్మా? జీవము గల దేవుని యందల విశ్వాసము నుండి మీరెవరైనా తొలగిపోతారేమో అని నాకు ఉండునేమో అన్న చిన్న డౌట్ పోతుంది. మనుషులు కదా, అవునా? తొలగిపోతే ఏమవుతాము? విశ్వాస భ్రష్టులు అవుతాం. నేను ఆ లాజికల్ డెవలప్మెంట్ అంటారు, కొద్ది మీకు ఎలా చెప్పాలో నేను చెప్పడం ద్వారా చెప్తారండి. నాకు యేసయ్య యందు విశ్వాసం ఉంది, ఒకప్పుడు గట్టిగా ఉంచాను. కొద్ది శ్రమలు పడ్డాను, నిలబడ్డా. ఆయన తన కృపలో నన్ను చూచి, ఒరే సమర్పణరావు కష్టపడ్డాడులేని, అమ్మా బాటిల్ పడిపోయింది, ఏం కాదమ్మా, విశ్వాసం పడిపోలే, కంగారు పడకండి, బాటిల్ పడిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కొద్దిగా సుఖాలు ఇచ్చాడు సమర్పణరావు. చిన్న కారు కొనుక్కోమని ఇచ్చాడు. సమర్పణరావు ఏదో కట్టించాలే అని కట్టించాడు. ఇంకో 2-3 ఇచ్చాడు. కొద్దిగా ఆఫరింగ్స్ పెంచాడు. కొద్ది డబ్బులు వస్తూ ఉన్నాయి. నాకు ఎక్కడో కండరాలలో, మూలుగుల్లో, నరాలలో కొంచెం దేవుని పట్ల నాకు కొంచెం అలక్ష్యం పెరుగుతూ ఉంది, మత్తెక్కుతూ ఉంది. నా మాటలు కొంచెం మారుతూ ఉన్నాయి, నా భాష్యం మారుతూ ఉంది, నా వేషం మారుతూ ఉంది. అప్పుడు మీలో ఎవరికైనా సెన్స్ అన్నలో ఏదో తేడా ఉంది అబ్బాయి అని ఎవరికి వచ్చింది? బ్రహ్మనాయుడుకో, చిట్టిబాబుకో, లేదా దినకరకో. మీరేం చేయాలి? 3 పెంచాలా? మీ 3 నా కోసం ప్రార్థన చేసి అన్నకి వెళ్ళి చెప్దాం. అన్న మాటలో బాడీ లాంగ్వేజే ఏదో కనబడుతుందిరా, తేడా ఏదో ఉంది అని మీ 3 నాకు ప్రార్థన చేసి ఏం చేయాలా? చెప్పాలా? మీరు చెప్పలేదు, రైట్. మళ్ళీ ఇప్పుడు నా స్టోరీకి వెళ్ళిపోతాను. ఏమో తెలుసా, ఇది నాకే కాదు నీకైనా సరే. ఏమో చెప్పమంటారా? విశ్వాసము యేసు ప్రభువులో నాకు సన్నగిల్లిపోతూ కొంచెం దొర్లిపోతున్నప్పుడు నా డబ్బు విశ్వాసం అనేసి దీని మీద పడింది. ఇవ్వండి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటున్నారు. మెల్లగా యేసు ప్రభువులో నా విశ్వాసము యొక్క వేళ్ళు ఉన్నాయే, వేళ్ళు ఒక్కొక్క వేరు ఊడిపోతుంది. చెప్తారేమంటారు? చెట్టుకి వేర్లు ఊడగొట్టామ్మా, చెప్పండి తల్లి. చెట్టు నరకలే, అసలు వేళ్ళ మీదకి వెళ్ళింది గొడవ. చెట్టు యొక్క వేళ్ళు ఊడుతున్నాయి, ఏమవుతామా? సింపుల్ తల్లి, చెప్పండి, రేట్ ఏమవుతామా? చెట్టు కూలిపోతే సమర్పణరావు కూలిపోతాడు, సమర్పణరావు భ్రష్టుడు అవుతాడు.
సమర్పణరావు బ్రష్లు అయితే ఇక సంఘం ఇదో అదో తేల్చుకోవాలంట జాగ్పూర్ణ గారి ప్రకారం అయితే సమర్పణరావుకి చాచోడు కొట్టి దుర్మార్గుడా సరి చేసుకో అని చెప్పేవాళ్ళు కావాలి ఇక్కడ. లేదు ఎంత చెబితే వినకపోతే ఈ చర్చు దాటి వేరే చర్చికి వెళ్ళిపోవడం బెటర్. నేను ధైర్యంగా చెప్తున్నానమ్మా మీకేని. మీకు ఎవరికైనా ధైర్యం ఉందా ఈ రెండేదో చేయడాకే? ఏ దినకరో ఎవరు లేదు బ్రహ్మనాయుడు పోనీ గాంధీబాబు లేదా ఇంకెవరు పెద్ద పెద్ద ఉన్నారు కదా సిస్టర్స్ ఎవరో అంటే మీరు కాదు కదా మీ వరకైనా లాగోడు కొట్టి ఏందని పని నీ బతికిది నువ్వు ఇలాగే ఉన్నావా మేము చర్చకొచ్చేసరికి? చెప్పైనా రక్షించాలా? చెప్పుతున్నా వినకపోతే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నా పరిశుద్ధతలో మోరల్ క్యారెక్టర్లో విశ్వాసం ఏమి తేడా వచ్చి మీరు నాకు చెప్పుతున్నా వినకపోతే జాగ్పూర్ణ గారి యొక్క భాష్యం మీకు నా వైఫ్ గుర్తుండాలా? ఈ సంఘమనే ఈ షిప్పు మునిగిపోవడం ప్రారంభమైతే అప్పుడు ఏం చేయాలా? చెప్పుతున్న గారు లాంగ్వేజ్ నీకే తెలుసు. లైఫ్ జాకెట్ బోట్లు పెట్టుకొని వేరే చేసుకెళ్ళిపోండి. అరే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అమ్మా. మీరంతా వెళ్ళిపోయాకే నాకు కడుపు మండుతుంది కదా, ఆకలి మండుతుంది కదా, ఆ మంటెక్కాక మత్తు దిగాక ఆహా ఈ ప్రసంగం నేను చేశాను కదా ఒకప్పుడు నా మీదకి వచ్చిందే అని ఇంటింటికి వచ్చి కాలయాల పట్టుకొని క్షమించండి అమ్మా, క్షమించండి, నేను మళ్ళీ ఇంటింటికి తిరిగే రోజు నాకు రావాలా? ఇది నేను 30 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను మన సీనియర్ సంఘస్థులు కూడా, కానీ ఎవరు నాకు ఈ పని చేయలేదు. నేను మంచోడని కాదు, నేను మంచోడని కానప్పుడు నాకు ముఖం మీద చెప్పున్నా బాగున్నావు, చెప్పకుండా పోయారు, బయట చెప్పారు. అదొక్కడు చేయకుండా బాగుండేది, ఏసైకి అవమానం కొంత రాకుండా ఉండేది కదా తమ్ముడు. ఇప్పుడు మీరేం చెప్పొచ్చు కదా, పోనీ మీరేం చెప్పొచ్చు కదమ్మా, చెప్తారా భవిష్యత్తులో? చెప్తారా? అది నేను చెప్తా, మీకైతే నేను చెప్తా, నాకు చెప్పని కోరుకుంటున్నా. ఏమవుతుందంటే విశ్వాసం యొక్క వేర్లు ఒక్కొక్క వేరు సైతాన్ గాడు ఒక్కొక్క లాగేస్తాడు, ఒక్కొక్కడు పీకేస్తాడు. చెట్టు బలంగా ఉంది, దామ్మని పడింది. నేను అలా పడ్డాను విశ్వాసంలో అనుకోండి వెంటనే భ్రమ అన్న పొర ఇట్లా దట్టమైన పొరమ్మ, భ్రమ అన్న పొర ఎట్లా వస్తుంది. అంటాడు సమర్పణ పడిపోయాడంటే వీళ్ళ కళ్ళు లేదేవా, వీళ్ళంతా పడిపోయి నన్ను పడిపోయాను అంటా నేను అప్పుడు. నేను మీకు అర్థమే భ్రమ అంటే ఏటో అర్థం కాదు. ఇప్పుడు చెప్పానే పడిపోయింది నేనమ్మా సిస్టరు. నా పాటు గురించి మీరు బాధపడితే నేను పడిపోయిన పిచ్చోళ్ళట, వీళ్ళు పడిపోయారా నేను మీ గురించి బాధపడుతుంటాను. అది భ్రమ. విశ్వాసం కొద్ది కొద్దిగా అలా వెళ్ళిపోతున్న వేర్లన్నీ పీకివేయబడతాయి. ఏమన్నా సరే పదం వాడవచ్చు నేను, సారీ ఏంటమ్మా ఐమ్ సారీ లాంగ్వేజ్ రాంగ్ అయితే మీ భాష చెప్పండి. వీళ్ళని ఏమవుతాయి? కరెక్టేనా పదం? కరెక్టేనా? సారీ నా కల్చర్ వేరు, బొబ్బులు వేరు. అది వేళ్ళని ఓడబేకడమా? అది కరెక్టేనా? ఒక్కొక్కటి ఓడబేకబడద్ది, ఊడిపోదు. ఇక చెట్టే ఉంటుందా మీకు? అందుకే విశ్వాస భ్రష్టత్వము మన పండుకో కాయకు వచ్చింది అనకూడదు. విశ్వాస భ్రష్టం మన వేరుకే వచ్చిందేమో చూసుకోవాలా. ఒక పండు ఒక కాయ పుచ్చిపోతే కాదు, అది చాలా సీరియస్సే. అసలు పుచ్చిపోయింది ఎక్కడేమో మనం చూసుకోవాలా. ఉద్యోగం కోసం, ఇంక్రిమెంట్ల కోసం, లంచం కోసం, వడ్డీ వ్యాపారం కోసం, అధిక లాభాల కోసం క్రైస్తవుడు తన మనస్సాక్షి నమ్ముకుంటాడే. అదే ఇప్పుడు చెప్పిన స్టోరీ నా మీద పెట్టి చెప్పాను మీకు, నేను ఇప్పుడు మీ మీదకి వస్తున్నాను. అదే తమ్ముడు, అదే. అప్పుడు యేసయ్య పరలోకం చూసి ఏమనుకుంటాడో 2 Pétరు 2వ అధ్యాయము 2వ Pétru 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూడండి. ఒకసారి చూడండి తల్లి, ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. యేసయ్య పరలోకంలో కూర్చొని ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని. ఏమైందమ్మా?
యేసు ప్రభు నా రక్షకుడని అనుభవ జ్ఞానము చేత లోకములు ఉండే ప్రతి మాలిన్యము. అమ్మ మీకు అర్థమైందా? మాలిన్యం అంటే ఏంటమ్మా? మాలిన్యం అంటే కరెక్ట్ మాట చెప్పంటారా? మురికి, పెంట. లోక సంబంధం ప్రతి పాప మురికిని తప్పించుకొని దేని చేత? యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం చేత తప్పించుకొని చదవయ్యా, తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి అయ్యయ్యో వాటి చేత జయింపబడిన ఎడల అనుకున్నా వారి కడ పరిస్థితి మొదటి స్థితి కంటే కడవరి చెప్పు చదువు. కడవరి స్థితి అంతేలే, మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇంకా వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, నీతి మార్గమును పరిశుద్ధ మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. అసలు తెలుసుకోకపోవడం బెటర్ కదయ్యా. ఎప్పుడైనా ఈ వాక్యం సీరియస్ మీకు అర్థమైంది తమ్ముళ్ళు? వీళ్ళు రక్షించబడి పాపం యొక్క ప్రతి మాలిన్యం నుండి కడగబడిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి అందులో చిక్కుకుని, వినండి ఇది వాక్యం, ఇది వ్యభిచార సంఖ్యల నుంచి, పాపపు సంఖ్యల నుంచి, అవినీతి సంఖ్యల నుంచి, లంచము సంఖ్యల నుంచి, అబద్ధము సంఖ్యల నుంచి, తిండి కక్కుర్తి సంఖ్యల నుంచి కూడా విడిపించబడి మళ్ళీ ఆ సంఖ్యలే చుట్టేస్తే అసలు వీళ్ళు రాకపోవడమే బెటర్ కదా యేసుప్రభులోకి అని అర్థం. అంటే మళ్ళీ చుట్టు వేయబడి ఛాన్స్ ఉంది. నా ప్రశ్న, చుట్టు వేయబడ్డ ఛాన్స్ ఉందా లేదా? నా ప్రశ్న చెప్పండి, ఉందా లేదా? కొట్టుకుపోవడానికి ఛాన్స్ ఉందా లేదా? పొందిన మహిమంతా, పొందిన జీవమంతా కోల్పోవడానికి ఛాన్స్ ఉందా లేదా? ఎందుకు లేదు? జీవమగల దేవుని విడిచిపోనట్టు స్టార్టింగ్లోనే చెప్పాడు మహానుభావుడు. అంటే జీవమగల దేవుని నుంచి బయటకు వస్తే ఆటోమేటిక్ దేవుని నుంచి బయటకు వస్తావు? చెప్పండి అమ్మా. పాపము వలన కలుగు భ్రమ విశ్వాసము నుంచి దూరం చేస్తుంది. విశ్వాసము దేవుని నుంచి దూరం చేస్తుంది. దేవుని నుంచి వచ్చాక దేవుని జీవం నుంచి దూరం చేస్తుంది. మళ్ళీ రక్షించబడక ముందు రోజుల్లో కంటే ఇంకా ఘోరమైన జీవితం జీవించి అంత ఘోరంగా చనిపోయిన వారిని కూడా నా జీవితంలో నేను చూశాను. మిస్టర్ దాస్ గారు LIC ఆఫీసర్, లాంగ్ ఎగోలే, 40 ఏళ్ళ క్రితం మాట, మీకు ఎవరు తెలియదు వరకే. ఆయన ఇలాగే భయంకరమైన జీవితంలో లోకంలో పాపంలో జీవించి ఒక క్యారిస్మాటిక్ మీటింగ్కి వచ్చి, నాకు కావాలి యేసు అంటే నా సంఘస్థులు పెద్దలు పాస్టర్లు మొత్తం ఆయన పైకి ఎత్తి కిందకి దించేమనంటే ఇప్పుడు ఈయన పరిశుద్ధుడు అని మా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆయనకు బుక్ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చారు. అంత త్వరగా ప్రమోట్ చేసి కూడా వస్తే ఎట్లా వస్తాయి? వినండి, ఐ యామ్ బ్యాక్ ఇన్ ద పిట్ ఆఫ్ సిన్, ఐ విల్ నెవర్ కమ్ అవుట్. నేను మళ్ళా వ్యభిచారమైన పాప గుంటలో పడ్డాను. నేను మళ్ళీ రాను. ఒకసారి వచ్చాను, చూశాను, ఇక పడ్డాను, ఇక రాను. నాకు తెలిసిపోయింది, నేను అక్కడే ఉంటాను, అక్కడే చేస్తాను, నా జోలికి రావద్దు ప్లీజ్. ఓ బ్రదర్ ఏంటది అంటే, డాక్టర్ గారు మీరు వచ్చిన తలుపులు వేసుకోండి. తలుపులకి వేసుకోండి బ్రదర్ అంటే, తలుపులు వేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. ఆటో రెడీమేడ్ గేట్ కడుచుకున్నాడు. ఈ స్టోరీ ఉషాకి తిరిగిపోవచ్చు అంటే అప్పుడు తనప్పటికి పాస్ అయిపోయింది చర్చి నుంచి. ఆటో తెచ్చి స్పీడ్గా వెళ్ళిపోయాడు. అప్పుడు మొబైల్స్ లేవు కదా, ఆయన ఫ్యామిలీని పట్టుకున్నారు. అసలు వైఫ్ని అప్పటికే ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఐఎమ్ బ్యాక్ ఇన్ ద పిట్ ఆఫ్ సిన్. పాపం అనే పిట్ అంటే ఏంటమ్మా? పిట్ అంటే ఏంట్రా? గుంటలో ఉన్నాను, నన్ను కమలించకండి ప్లీజ్.
ప్రియమైన నా సోదరుడా, నా సోదరి, పాపం అనే గుంట అంత ఘోరమైనది. విశ్వాసంలోకి వచ్చి ఉండొచ్చు, రుచి చూడచుండొచ్చు, మరి సగం మేమే ఆయన పాడు చేశాంగా. ఆయనకి వెంట వెంట పుస్తకాలు బుక్స్ స్టడీ అన్ని ఇచ్చి ఉంటుంది, ఇలా అయిపోతాడు. మీటింగ్లో స్పీకర్ పెడితే ఏమవుతాడు? ఉండవయ్యా, కాసేపు మేమైనా చెప్పాలిగా. నేను అందుకు మన సంఘంలో ఇవన్నీ నేర్చుకొని చూసి వచ్చాను కనుక, దేవా దేవా నా కళ్ళు ఎక్కడ పొరలగమ్మ నీకు. క్యారెక్టర్స్, వాళ్ళ వెనకట్ల సేవ అనుభవము, కొత్త వాళ్ళు కొందరు తమ్ముళ్ళు ఎదురు వచ్చారు, వాళ్ళని ఎందుకు వాడుకున్నాం? సరే, వీళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది, టెస్ట్ మనీ బాగుంది, మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, కమాన్ లెట్ us చూస్ దెమ్, లెట్స్ నాట్ లూజ్ దెమ్. మరి టెస్ట్ మనీ వాళ్ళతో ఏం చేయాలి? మరి చెప్పండి. పోనీ సాక్షి వాళ్ళతో ఏం చేయాలి? మరి జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. నేను ఒకసారి పాపం అనే గోతులోంచి బయటకు వచ్చి, ఇప్పుడు చెప్పండి, బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళితే, నువ్వు రావు అని నేను చెప్పట్లేదు తమ్ముడు, నువ్వు రాలేవని నువ్వే చెప్తావు నా అక్కడికి వచ్చి ఒకరోజు. అందుకు విశ్వాసము అలా భ్రమపరుస్తుంది. సారీ, పూర్తి చేయలేకపోతున్నాను, టైం అవుతుంది. భ్రమ యొక్క సిమ్టమ్స్ 2 చెప్పి ముగిస్తాను తల్లి. భ్రమ యొక్క సిమ్టమ్స్ చెప్పమంటారా? గబగబా మీరు రాసుకున్న తర్వాత ప్రవేశించలేకపోతే ప్రయాణించిన తర్వాత మాట్లాడదాం. 2-3 ముక్కలు చెప్తాను, చెప్తానండి. ఏంటన్నా భ్రమ అంటే? అది పాపం వల్ల వచ్చు భ్రమ. ఇది మరి డిఫరెంట్. ముందు భ్రమను చెప్తాను, కాసేపు భ్రమల గురించి మాట్లాడతాను. మీరు ఎవరైనా తప్పు మాట్లాడినా చెప్పండి. వేసవికాలం వస్తే మనకు జంతువులు నీళ్లు వెతుక్కుంటూ పోతూ ఉంటే వాళ్ళ కంటికల్లా దూరాన్ని ఏదో కనబడదంట. ఏంటది? నాకు అర్థం కాకపోతే ఎంత అనుకున్నాను, ఎండమావా నీటి మావా, నాకు అర్థం కాలేదు. కరెక్ట్ చెప్పు. అక్కడ చెప్తుంది రైటేనా? నాకు రైతు తెలియదు, అందుకని మరి ఎండమావా నీటి మావా? మరి జంతువు స్పీడ్గా అదిగో నేను పరిగెత్తలేదు, ఆడికి వెళ్తే ఏమీ లేదు. అదే సీను అలా అక్కడ కనిపిస్తుంది, మళ్ళా 1 కిలోమీటర్ దూరం మళ్ళీ పరిగెత్తింది. ఏమైంది? ఏంది? నాకు తప్ప అది లేదా? లేక చూస్తున్నానా, ఉండి చూస్తున్నానా? ప్రశ్న ఇప్పుడు. అక్కడ లేని దాన్ని చూస్తున్నానా, ఉన్నదాన్ని చూస్తున్నానా? నా జవాబు ఇవ్వండి. లేని దాన్ని చూస్తున్నానా, ఉన్నదాన్ని చూస్తున్నానా? ఆయన జంతువు అనుకోవాలి. ఇప్పుడు ప్రశ్న స్వపరీక్ష. జంతువు స్వపరీక్ష ఉండదులేండి, ఆయన పాజిటివ్ పేరు చేసుకుంటేట మనలో చెప్పేటమ్మా. లేని దానిని చూస్తున్నానా అన్నది జంతువు అనుకోవాలనా? కానీ జంతువుకి అంత స్వపరిష్కుడుగా లేవు మనకులాగా. మనం ఉన్న రాము, వేరే సంగతి. సో ఇలా వెళ్తూ ఉంటే అది ఎత్తుక్కుంటే పోతే చివరకు మోకాలు ఇరుగో ఏమో అది. దాని ఇంగ్లీష్లో ఏమంటారా? మిరేజ్. ఏమంటారు? మిరేజా? ఇంటర్నెట్ కలిగిన తర్వాత మనం MIRAG, అంతేనా? మిరేజ్, అంతేనా? యు నో దట్ ఆల్. దట్స్ వండర్ఫుల్. పాపము అచ్చదే. పాపము వలన వచ్చు భ్రమ అదే. 2-3 ముక్కలు చెప్తాను, అది రాసుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి. ఇక కాపేద్దాం. నెంబర్ 1, నేను నా సంఘము ఏమాత్రం ఆత్మీయంగా దేవుని కాడ బాగులేము, కానీ మా భయంకరమైన ఎక్కిచెక్కలేని మా బతికేంటంటే, నేను నా గురించి మీ గురించి మాట తప్పే ఉంది, ఎవరి సంగతి ఎట్లేదు కదా. నేను అల్లా సియోని బాగోదు, అల్లా ఇంకో కొత్త సంఘం బాగోదు, వీళ్ళు ఈ సంఘం కాదు, ఈ సంఘాలన్నీ నరకపాత్రమైన సంఘాలే. మనదిరా. అదేంటది? దాన్ని ఏమంటారు? ఆత్మీయ భ్రమ. నా సంఘమే భూమి మీద గొప్పదంట, అలా సియోను కాదంట, అలా ఇది ఎఫ్రైం కాదంట, కొత్త మనం సంఘం పుట్టుకొచ్చింది ఈ మధ్య, మరి అటు బాప్టిస్ట్ సంఘం ఉంది, ఈ పెంతుకు అసలు మెచ్చి కావు అని నేనే తిట్టుకుంటున్నాను. దాన్ని ఏమంటారు చెప్పండి అన్న? బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మనేటి చెప్పమంటారా? అది నిజానికి నిజం కాదు, నిజమని నమ్మేదే బ్రహ్మ, నమ్మించేదే. అది నిజానికి నిజం కాదు, నిజానికి నిజం కాదు, కానీ అది నిజమే అని నమ్మడం. ఒక ఇల్లస్ట్రేషన్. 2 చెప్తా. మీరు ఎవరైనా మూర్ఖుల గురించి విన్నారా? అమ్మా నాకు చూడరా. మీరెవరైనా మూర్ఖుల గురించి విన్నారా? నాకు ఫ్రెండ్ ఉండేవాడు,
హైదరాబాద్లో ఏదైనా బైబిల్ ట్రెండ్ అయ్యాం. మా ఫ్రెండ్స్ అంతా కలిపి క్లాస్మేట్స్ మాట, ఈడు మూర్ఖుడురా నాయన అనేవారు. ఎవరంటే పట్టిన కుందేలుకి చెప్పండి ఎన్ని కాళ్ళు? మీరు ఎప్పుడైనా 3 కాళ్ళు కుందేలు చెప్పి నేను ₹1,00,000 ఇస్తాను, మీరు రూపాయలని ఇవ్వలేను. ఫోన్లేవయ్యా మర్మం అని చెప్పాడు. ఎవరు ప్రకటన మీద ఎవరు చెప్పి తెలుసా మీకు? ఎవరు? ప్రియమైన సోదరుడు నరసింహరావు సమర్పణరావు. ఒకే డేట్ బర్త్డే, అంతేనా? ఒకే రకం కాదు మనం. మంచోడు. ఎన్ని కాలు? సరే చెప్పు, అబద్ధం ఆడుకో. నువ్వు బెంచ్ వేసావా, టేబుల్ వేసావా? ఒక టేబుల్ వేసా, దానికి ఎన్ని కాలు? చూసా అని చెప్పాడు. సరే 3 కాలు టేబుల్ చేయొచ్చులే, అది వేరే సంగతి. బట్ కుందేలుకి ఎన్ని? 4. వీడు ఎంత అంటున్నాడు? 3. ఇక నమ్మడంట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూసి, ఒరే అక్కడ మా కుందేలు ఎక్కువ అంటాడు. ఇటు హైదరాబాద్ శివార్లో గచ్చిబౌలి అంటాం మేము, ఆరు చదువుకునే వాళ్ళం. కొండకాడ కుంది అప్పుడే పారిపోతుంది మనసు. చూడరా ప్రసాద్ ఎన్ని కాలు చూడంటే కరెక్ట్ 3 అని చెప్పాడు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఈయన మార్చలేను స్వామి, నేను వదిలేశాను. పట్టిన కుందేలుకి ఎన్ని కాలు? అది ఇప్పుడు ఇది వాస్తవమా భ్రమ? చెప్పండి రా, ఇది వాస్తవం భ్రమ? ఎవ్వరు ఆత్మీయంగా బాగులేరు, మేమే బాగున్నాం. భ్రమ. ఎవ్వడు ఎన్నడు పరలోకానికి పోడు. ఈ సంఘము దోరే, ఈ సంఘమే మార్గము సత్యము జీవము. అది ఏసయ్య మాట చెప్పలేమని, నేనే మార్గము ఇది పోయింది, ఇప్పుడు ఇది వచ్చింది కొత్తది. ఏంటమ్మా? ఈ సంఘమే మార్గము సత్యము జీవము. భ్రమ. తెలిసి ఏమవుద్దో నా కళ్ళ ముందు చూసి చెప్పమంటారా? నా 2 ఐస్ చూసింది. ఇక ఆపుతాను ఇక్కడ. ఏది దేవుని ముందు, లోకం ముందు, మన మనస్సాక్షి ముందు ఏది నిజము కాదో అది నిజమని నమ్మించుట సాతాను వశము, మనము వాడి వశము. మన ఆత్మీయ జీవితంలో అమ్మ కూర్చోరా తల్లి, కూర్చోమ్మా ప్లీజ్, కూర్చో అక్కడే కూర్చో. వెరీ గుడ్ గర్ల్. ఆ పాప నాకు తెలుసు, మంచి అమ్మాయి, మన చెల్లి కూతురు. దేవుని ముందు, లోకం ముందు, మన మనస్సాక్షి ముందు ఏది నిజానికి నిజమో అదే నిజము. కానీ అది నిజము కాని దాన్ని నిజమని నమ్మించుట సాతాను వశము. ఎందుకనగా మన మైండ్స్ అన్ని వాడి వశము. డేంజర్. ఇది పెద్ద సబ్జెక్ట్ భ్రమ. అందుకే నేను ఇట్లా విపులంగా చెప్తాను. ఎండమావులు ఒక భ్రమ, కుందేలుకి 3 కాళ్ళు ఒక భ్రమ. అంతేనమ్మా? భ్రమ. ఇక ముందుకెళ్దాం, ఇల్లస్ట్రేషన్ పక్కన పెట్టి వాక్యంలోకి వెళ్దాం. ఇలా బ్రహ్మపరిచి చెరుచుట సాతానికి సాధ్యం. మళ్ళీ చెప్తాను, అలా ఒప్పించట సాతాను వశం, వాడికే వశం ఒప్పించట. ఎందుకనగా మన మనసులన్నీ వాడి యొక్క వశంలోకి వెళ్ళిపోయి ఎప్పటికీ ఓరి బాబోయ్, దేవుని వశము నుండి దుష్టుని వశములోకి ఎలాగెళ్ళారబ్బా మనం? ఎలాగెళ్ళామంటే ఎలా తెలుసా? మనము వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత సరిచేయబడని పరిస్థితిని బట్టి ఎంత దిక్కుమాలి పరి తెచ్చుకున్నామా అని ఏడుస్తాము. అరే మీ సంఘంలో ఏది క్రమం లేదు, మా సంఘం ఎంత క్రమమో. నాకులాంటి అంత ఈజీ ఊరుకోడు కదా. కొద్ది చెప్పండి ఆయన, క్రమం ఏంటి అంటే? క్రమం అంటే మిగతా సంఘాలు అక్రమము, నీ సంఘం క్రమమా? నా సంఘం ఇదే సీజే ఒకటే క్రమమా అంటే అర్థం ఏంటి? క్రమంగా తన్నుకోవడమా? క్రమంగా తిట్టుకోవడమా? క్రమంగా కొట్టుకోవడమా? అంతేనా? క్రమంగా గుళ్ళు చేయడమా? మందిరంలోంచి క్రమంగా కేసులు పెట్టుకోవడమా? క్రమం. రేపొద్దున నిన్ను సిజిఎఫ్ అనే ఈ చర్చను కూడా సాతాను నెట్టి పడేసి మన మనస్సులను వాడి వశములోకి తీసుకొని చివరకు వాడు మనలను కూడా భ్రమపరిచి మీరంతా ఎంత బాగున్నారా బాబు అని చెప్పించి ఒప్పించడం వాడికే వశం. 2 వాక్యాలు ఇస్తాను, రాసుకొని ఇక మీరు అదింటికి ఆ వాక్యాలు పట్టుకొని వెళ్ళండి, చాలా మంచిది. ఇర్మియా గ్రంథము 23:16. అదొక్కటి చదవండి అయినా చాలేక మనం ముందుకు వెళ్ళిపోదాం, ఆపేద్దాం. ఇర్మియా గ్రంథము 23:16 చదవరా ఒకసారి.
అమ్మా కూర్చోరమ్మా కూర్చోండి ప్లీజ్. వద్దమ్మా కూర్చో తర్వాత బాక్సులు తర్వాత కూర్చో. మీరు వెళ్ళిపోండి అమ్మా, డిస్టర్బ్ చేయకండి. మీరు కూర్చో. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. అది ప్రవక్తల మాటలు మీరు ఏమంటారమ్మా చెప్పండి అమ్మా. ఈనాడు వచ్చే అంతేనా, పరిశుద్ధాత్మ గలవారు అని చెప్పుకునే వారి ప్రవచనాలు ఏం చేసే ప్రమాదం ఉంది చెప్పండి. వాక్యం ప్రకటమా భ్రమ పెట్టే ఛాన్స్ ఉంది. నీకు నిశ్చయముగా వచ్చే సంవత్సరం ఇదే నెల నీకు కొడుకు పుట్టునుగాక అని అసలు మీ ఇంటికి వచ్చే దెబ్బకి మీరు మామూలు కాదు. ఏమైపోతారు, నమ్మితే ఏమవుతారు? కొడుకు అంటాం, కొడుకు లేదు కూతురు పుట్టరు. నిన్ను దేవుడు అమెరికా పంపించబోతున్నాడు అంటాడు, పాస్పోర్టే గ్రాంట్ అవ్వదు, వీసా మాట దేవుడు ఎరుగు కాదా. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, ఈ ఊరిలో అందరికీ నిన్నే గొప్పవానిగా చేతును అని ఎవడో చేయేసి అనేస్తాడు. నేను ఆశ్రయించబడతాను, ఊరు మొత్తం మీద నేనే గొప్ప గ్రేట్ అంట అనే లోపు నువ్వు కూలిపోయావు. ఇలా ప్రవచనాలు చెప్పి జనాలను ముంచి మోసగించి జరిగింది. విజయవాడ జరిగింది. ఆ పాస్టర్ గారికి నాకులాగా 2 కూతురు పుట్టారు. 3వసారి మళ్ళీ పాస్టర్ గారికి గర్భఫలం వచ్చింది. ఆ ఇంట్లో చర్చిలో జరిగింది. విజయవాడలో చర్చిలో ప్రవచనం చెప్పి ఆమెను బాగా పాస్టర్ గారు నమ్ముతాడు. ఇదో పెద్ద సమస్య పాస్టర్ గారు పాపం బాగా నమ్ముతాడు. ఆమె ప్రవచనం కరెక్టేనే, ఆమె చెప్పిందమ్మా, ఆమె పాస్టర్ మా కన్సీవ్ అవ్వగానే ఈసారి నిశ్చయముగా నీకు దొండపండు లాంటి బంగారు లాంటి కొడుకు ప్రవచనం ఇచ్చింది. ఆ దొండపండు ఏంటో బంగారం ఏంటో ముందు పాస్టర్ గారు ఊరక వేసుకుంటున్నాడు మైండ్లో. ఆహా ఎంత ఎరగబడుతుంది, అంత కొడుకు అంటున్నాడు సంవత్సరం అంతా. వీళ్ళకి ఆ ఊరు వెళ్ళింది. వీళ్ళు ఈ 9 మాసాలు పోయాక అమ్మగారికి ఏమో డెలివరీ అయింది. దొండ పండు కాదు కానీ కర్రీటి అమ్మాయి పుట్టింది. ఈ సంగతి ఈ ప్రవచనాలు చెప్పామో తెలియదు, అసలు విషయం అది ముందు ఏమో తెలియదు. ఆ ఊరు వెళ్ళింది కదా, స్పీడ్గా వచ్చింది ఇంట్లోకి, కిందకి ఏమని పిల్లలు అరుస్తుంది కదా, అది కూడా పట్టించుకోవట్లా. వచ్చి నా కుమారుడా 2 రోజుల్లో మళ్ళీ ఇదే ప్రవచనం, 2 రోజులు అంటే ఆమె డెలివరీ ఏమో తెలియదు అనమాట. 2 రోజుల్లో నీకు ఎర్రటి కొడుకుని చూస్తాను ఇలా చూసింది. నమ్మండి అమ్మా. అప్పుడు పాస్ చెప్పిండా ఊరికమ్మా చాలు, అమ్మాయి పుట్టి 2 రోజులు అని చెప్పింది. 2 రోజులు అబ్బాయి పుట్టినంటే ఈయనేం చెప్పాడు, లాస్ట్ టైం డెలివరీ అయిపోయిందమ్మా, నీ దెబ్బకి కూతురే పుట్టింది, అది కర్రీకి పుట్టింది. ప్రవచనాలు నేను ప్రవచనం తప్పున్నాను, నేను ప్రవచనాలని తప్పు పట్టను. కానీ ఆ ప్రవచనాలు నెరవేర్పరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా, భయంగా గడపాలా. నాకు నమ్మిన ప్రవచనం అదే. మరి బిల్లీ గ్రాహం గారు ప్రవచించారు. బిల్లీ గ్రాహం గారు వైఫ్ ప్రవచించింది. తెలిసేమనో సుమారు 30 సంవత్సరాల తర్వాత అమెరికా దేశమంతా బాధపడకండమ్మా, ఆడకూతులు నాకు అక్షలు ఉన్నారా, కూతురు ఉన్నారు ఇక్కడ, తల్లి బాధపడకండి. ఆ మహాతల్లి అని చెప్పింది. రూత్ గారు చెప్పారు, రూత్ బిల్లీ గ్రాహం గారు. చూడండి 30 సంవత్సరాల్లో అమెరికా సమాజంలో చాలామంది సెక్స్ దేవతను పూజిస్తారు, చూస్తారు మీరు అన్నాడు. చూసింది. బాధపడకండిరా, మనం పరిశుద్ధమైన నేత్రాలతో జీవించేవారు ఇక్కడ చెప్పింది. ఆ మేడం చెప్పారు స్టేజ్ మీద, సెక్స్ దేవతనే దేవత ఈ దేశాన్ని ముంచేపోతుంది, అమెరికా యువత స్టాండప్ వేకప్ అని చెప్పింది. ఇప్పుడు ఆ దేశంలో అదే దేవత పూజిస్తారు, స్త్రీ పురుషులు కలిపి జరుగుతుంది. అది ప్రవచనం. ఓకే, ఆపమంటారు ఇక్కడ. మనకి ఎలాంటి ప్రవక్తలు కావాలి వద్దా? ఏం తల్లి, కొడుకే కూతురే కావాలి, ఇవేనా? ఉద్యోగాలు, ప్రమోషన్, డబ్బులు ఇవేనా ప్రవచనాలు? నిజమైన భ్రమ పెట్టనే ప్రవచనం చెప్పమంటారా? భ్రమ పెట్టనే ప్రవచనం అంటే ఏంటో, మానవుని యొక్క
సామాజిక సంఘ నైతిక నడవడిని సరిచేసే ప్రవచనాలే ఇర్మియా ప్రవచనము. పాపాన్ని గద్దించే చెప్పే ప్రవచనమే ఇర్మియా ప్రవచనము, యెషయా ప్రవచనము, యెహెజ్కేలు ప్రవచనము, ప్రతి ప్రవచనము. మోసపోవద్దు. నేను కూడా బ్రహ్మలో వెళ్ళిపోతే మీరు నాకేం చేయాలా చెప్పండి? ఎవరు ఇక్కడ కాంతర లేడు, అక్కడ దూరం ఉన్నాడు. నేను కూడా బ్రహ్మలో మోసపోతే మీరు నాకేం చేయాలా చెప్పవచ్చు? ఎవరైనా చెప్పండి అమ్మా. మీ ఎంత మొహమాట నా మీద? మీరు చెప్పరా? మీరు ఏంటమ్మా? నేను కూడా మోసపోతే బ్రహ్మచారి మీరు నాకేం చేయాలా? ఏం చేయాలా? అమ్మ మీరు కూర్చోండి అమ్మా, మీరు ఆర్డర్ దాడుతారు, వద్దు మీరు అక్కడ వెళ్ళిపోండి. పర్లేదు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను తర్వాత డబ్బులు వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, వందనాలమ్మా, థ్యాంక్ యూ. ఏం చేయాలా? నన్ను పిలిచి మీరు గద్దించాలా? నన్ను మీరు గద్దించాలా? నీకు తగదన్నా 31 సంవత్సరాల సేవ కట్టుకున్నావు, 32వ ఏట నీకు ఏ చీడ పుట్టిందని ఎట్లా అవుతున్నావు? పరిశుద్ధంగా జీవించన్నా, ప్రసంగాల్లో పస ఉండాలన్నా, క్యారెక్టర్ ఉండాలి. ఇది కోల్పోతున్నాను ఎక్కడో, నాకు అనుమానంగా ఉంది, చెప్పాలా? అటుపని మీ ఇష్టం, నేను మీకు అదే చెప్పాలా? తెల్లవచ్చి ప్రార్థన చేసుకుందాం. తెల్లవచ్చ కృపగల మా తండ్రి దేవా, నేనేపాటి వాడును, నిన్ను భయముతోనూ వణకుతోనూ సేవించవలసిన వాడను నేనేమీ కాదు. నీ పరిశుద్ధను ఒక్క గీత దాటితే నాకు మీరు కొట్టే చెంప మీద కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే భయంతో వణుకుతుండాలా. నా సోదరులు నేను పరిశుద్ధంగా కాయాలా, నన్ను నేను ఇంకా బాగా కాచుకోవాలా, లేకపోతే చాలా ప్రమాదం. నాకు సహాయం చేయమని, కృప చూపు నడిపించమని, నీ కృపాక్షేమలే మీ చుట్టూ నా చుట్టూ మా చుట్టూ నడిపించమని, కలిగించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము